హలో, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ డే నుంచే సెక్యూర్గా, ప్రొఫెషనల్గా, అలాగే అల్గోరిథంకి నచ్చేలా ఎలా సెటప్ చేసుకోవాలో డీటెయిల్డ్గా చూడబోతున్నాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో మొదలుపెడదాం. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే క్రియేటర్స్ అందరూ ఛానల్ మొదలుపెట్టే ఆ మొదటి రోజే ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. అసలా తప్పేంటో ఎవరైనా ఊహించగలరా? అదేంటంటే, మనం రోజువారీగా వాడుకునే పర్సనల్ జీమెయిల్ ఐడితోనే యూట్యూబ్ ఛానల్ని కూడా క్రియేట్ చేయడం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ పర్సనల్ ఈమెయిల్స్ని కొత్త ఛానల్కి వాడటం వల్ల సెక్యూరిటీ పరంగా చాలా ప్రమాదాలుంటాయి. ఫ్యూచర్లో మానిటైజేషన్ టైంలో కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. సో ఆ తప్పు జరగకుండా ఉండాలంటే ఒక కరెక్ట్ బ్లూప్రింట్ కావాలి కదా. అందుకే ప్రొఫెషనల్ సెటప్ లాభాలు, గూగుల్ ఫౌండేషన్, బ్రాండ్ ఛానల్ నిర్మాణం, డిజిటల్ స్టోర్ ఫ్రంట్ కస్టమైజేషన్, ఇంకా ముఖ్యమైన సెక్యూరిటీ సెట్టింగ్స్ గురించి ఇక్కడ వరుసగా తెలుసుకుందాం. మొదటిగా ఈ ప్రొఫెషనల్ సెటప్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. దీన్నే డిజిటల్ రియల్ ఎస్టేట్ నిర్మాణం అని కూడా అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ సక్సెస్కి ఈ ఫౌండేషన్ వేయడం ఎందుకు అంత క్రూషియల్ అనేది ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలిసిందే, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ముందుగా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. దీనికి ఆ మొదటి మైల్ స్టోన్ అయినా 1000 మంది సబ్స్క్రైబర్లు, అలాగే 4000 గంటల వాచ్ టైంని కంప్లీట్ చేయాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఒక్కసారి ఆ ఎలిజిబిలిటీ వచ్చేసి ఛానల్ని కరెక్ట్గా కాన్ఫిగర్ చేసుకున్నాక అదొక పర్ఫెక్ట్ బిజినెస్లా మారిపోతుంది. అంటే కేవలం యాడ్ రెవెన్యూ మాత్రమే కాదు, అఫిలియేట్ లింక్స్ ద్వారా కమిషన్లు, బ్రాండ్ స్పాన్సర్షిప్స్, సూపర్ చాట్స్, ఛానల్ మెంబర్షిప్స్, డిజిటల్ ప్రోడక్ట్స్ సెల్ చేయడం లాంటి ఎన్నో డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మన రెండో విభాగానికి వెళ్దాం. అదే గూగుల్ ఫౌండేషన్ క్రియేట్ చేయడం. ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి ముందే మన ఛానల్కి ఒక పటిష్టమైన సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఈ రెండు అకౌంట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని క్లియర్గా గమనిద్దాం. పర్సనల్ గూగుల్ అకౌంట్ అనేది కేవలం ప్రైవేట్ మెయిల్స్ చూసుకోవడానికి, వీడియోలు బ్రౌజ్ చేయడానికి మాత్రమే వాడుకోవాలి. కానీ ఒక ప్రొఫెషనల్ బ్రాండ్ ఛానల్ అనేది ఒక డిజిటల్ స్టోర్ ఫ్రంట్ లాంటిది. దానికి సపరేట్గా మల్టిపుల్ మేనేజర్స్ ఉండొచ్చు, ఒక బిజినెస్ నేమ్ కూడా ఉండొచ్చు. అందుకే పర్సనల్ అకౌంట్ని ఎప్పుడు కూడా బ్రాండ్ ఛానల్కి పబ్లిక్ ఫేస్ లాగా యూజ్ చేయకూడదు. మరి ఆ పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఎలా వేయాలి? గూగుల్ ఓపెన్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఛానల్కి ఏ పేరైతే పెడదామనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అదే పేరుతో ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ వెంటనే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్, అలాగే ఖచ్చితంగా బ్యాకప్ రికవరీ డేటాని, అంటే ఫోన్ నంబర్ లేదా రికవరీ మెయిల్ని యాడ్ చేయాలి. ఇది మన ఛానల్ ఫౌండేషనల్ లాగిన్ని చాలా సేఫ్గా ఉంచుతుంది. ఇక ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడిపోయింది కాబట్టి అసలైన ఫ్రేమ్వర్క్ని నిర్మిద్దాం. మూడవ విభాగం బ్రాండ్ ఛానల్ నిర్మాణం. ఛానల్ క్రియేట్ చేసే ముందు యూట్యూబ్ హ్యాండిల్ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. ఇది మన కొత్త డిజిటల్ ఆస్తికి ఒక ఎగ్జాక్ట్ స్ట్రీట్ అడ్రస్ లాంటిది అనమాట. @ సింబల్తో ఉండే ఈ యునీక్ ఐడెంటిఫైయర్ ద్వారానే ఆడియన్స్ మన ఛానల్ని ఈజీగా సెర్చ్ చేసి ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు సెటప్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్, కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్తో యూట్యూబ్లో లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఎ ఛానల్ ఎంచుకోవాలి. ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. ఆ తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి వ్యూ ఆల్ ఛానల్స్ మీద క్లిక్ చేసి అక్కడ మళ్ళీ క్రియేట్ ఎ ఛానల్ని సెలెక్ట్ చేయాలి. ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేస్తేనే ఒక డిఫాల్ట్ పర్సనల్ పేజ్ బదులుగా ఒక కరెక్ట్ బ్రాండ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఫ్రేమ్వర్క్ కూడా రెడీ. నెక్స్ట్ మన 4వ విభాగం డిజిటల్ స్టోర్ ఫ్రంట్ కస్టమైజేషన్. ఇది మన ఛానల్కి ఒక ఇంటీరియర్ డిజైన్ లాంటిది. చూసే వ్యూవర్స్ని వెంటనే అట్రాక్ట్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. ఛానల్ లోపలికి వ్యూవర్ రాగానే వాళ్లని ఎంగేజ్ చెయ్యాలంటే అసలు ఛానల్ ఫోకస్ ఏంటో వాళ్లకి అర్థమవ్వాలి. విడ్ఐక్యూ వాళ్లు చెప్పిన ఈ పవర్ఫుల్ ఛానల్ ప్రామిస్ ఫార్ములా చూస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ రిజల్ట్ సాధించడంలో మనం హెల్ప్ చేస్తాం అనేది క్లియర్గా డిఫైన్ చేసి ఉండాలి. ఆ ప్రామిస్ని బేస్ చేసుకుని కస్టమైజేషన్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. ఒక హై కంట్రాస్ట్ ప్రొఫైల్ పిక్చర్, ఒక ప్రొఫెషనల్ బ్యానర్, మనమేం చేస్తాం అని చెప్పే క్లియర్ అబౌట్ సెక్షన్ ఇవ్వాలి. సోషల్ మీడియా లింక్స్తో పాటు హోమ్ పేజ్ని నీట్గా ప్లేలిస్ట్స్తో ఆర్గనైజ్ చేస్తే ఫస్ట్ టైం వచ్చిన వ్యూవర్కి మన డిజిటల్ స్టోర్ ఫ్రంట్ చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇక మన లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ 5వ విభాగం
సెక్యూరిటీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం. మన ఛానల్ ఏంటో యూట్యూబ్ అల్గారిథంకి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసే సెట్టింగ్సే ఇవే. ఇక్కడ కొన్ని అడ్వాన్స్డ్ స్టూడియో సెట్టింగ్స్ ఉన్నాయి. ఛానల్ కీవర్డ్స్ అనేవి మన కంటెంట్ ఏ నిచ్కి సంబంధించిందో అల్గారిథంకి చెప్తాయి. అలాగే కాపా అంటే మన కంటెంట్ కిడ్స్ కోసమా కాదా అని లీగల్గా చెప్పే డిక్లరేషన్. ఇక అప్లోడ్ డిఫాల్ట్స్ ద్వారా వీడియోని ముందుగా ప్రైవేట్లో పెట్టి టైంని సేవ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్నీ సర్చ్ ఇంజిన్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఫీచర్ ఎలిజిబిలిటీ. కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టుకోవాలన్నా 15 నిమిషాల కన్నా పెద్ద వీడియోలు అప్లోడ్ చేయాలన్నా ఇది కంపల్సరీ. దీనికోసం ఐడీ లేదా ఫోన్ నెంబర్ ఇచ్చి ఛానల్ని వెరిఫై చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఫైనల్గా మన కష్టాన్ని హ్యాకర్ల బారి నుంచి కాపాడుకునే టెక్నికల్ సెక్యూరిటీ మెజర్స్. వెంటనే 2 స్టెప్ వెరిఫికేషన్ని ఆన్ చెయ్యాలి. ఒక రికవరీ ఫోన్ నంబర్, ఒక ట్రస్టెడ్ సెకండరీ ఈమెయిల్ని యాడ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఛానల్కి జాంబీ స్టేటస్ రాకుండా ఉండాలంటే అందులో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. యూట్యూబ్ని కేవలం ఒక చిన్న హాబీగా మాత్రమే ఉంచేయకుండా మొదటి నుంచే ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్తో ఒక సెక్యూర్ డిజిటల్ ఆస్తిగా నిర్మించుకోవడం ఎంతో బెటర్ కదా. ఇలాంటి ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తో ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్గా మారడానికి ఆ మొదటి స్టెప్ వేస్తారని ఆశిస్తూ సెలవు.